హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పొడి ఉప్మా. ఉప్మా అనగానే ప్రతి ఒక్కరికి కూడా నచ్చదు కదండి, చాలా మటుకు ఇష్టపడరు. కానీ ఒక్కసారి ఈ విధంగా పొడి ఉప్మా చేసి పెట్టారు అంటే గనక ఉప్మా వద్దు అని అస్సలు అనరండి. ఎన్నిసార్లు చేసిన వారంలో ఇష్టంగా తింటారు, అంత రుచిగా ఉంటుంది మరి పొడి ఉప్మా మటుకు. మరి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఒక గుప్పెడు వరకు పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు వేసేసుకొని ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసేసుకోండి. ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయి మనము ఉప్మాలో అల్లం వేసుకోవడం వల్ల. అల్లం కూడా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం చిట్పటమనేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోండి, చిన్నగా కట్ చేసుకోండి. మనము క్యారెట్ ముక్కలు అయితే ఏ సైజులో కట్ చేసుకున్నామో ఒక ఆలును కూడా తీసుకొని ఆలు పొట్టు తీసేసుకొని ఆలును కూడా అదే సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి మనకి. ఆలు క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఇది మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనం వేసుకున్న ఆలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను ఒక గ్లాస్ వరకు సన్న రవ్వ తీసుకున్నానండి. సుజీ రవ్వ ఉప్మా చేసుకుంటాం చూడండి, ఆ రవ్వను తీసుకున్నాను. ఒక గ్లాస్ వరకు రవ్వ వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇదంతా ఇంకా బాగా మిక్స్ చేసుకుంటూ చిన్న మంట మీద ఒక 3 నిమిషాలైనా రవ్వ అనేది చిన్న మంట మీద చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. రవ్వ మనకి ఎంత బాగా వేగితే ఉప్మా అనేది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనం నెయ్యిలో వేయించుకుంటున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 3 నిమిషాలైనా చిన్న మంట మీద చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. ఇక్కడైతే రవ్వ చక్కగా బాగా ఫ్రై అయిపోయింది. నేను ఒక 3 నిమిషాలైనా ఫ్రై చేసుకున్నాను. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ఏ గ్లాస్తోనైతే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి ఉప్మా అనేది మెత్తగా అయిపోతుంది. మనం చేసుకునేది పొడి ఉప్మా కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. వాటర్ వేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. రవ్వకి చక్క వాటర్ పట్టే విధంగా ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలైనా చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మనం ఉప్మా చేసుకుంటే గ్లాస్కి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటాం కదా, కానీ పొడి ఉప్మాకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ మనకి పొడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. పొడి పొడిగా చాలా బాగుంటుంది. మనం క్యారెట్, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా, మనం తినేటప్పుడు ఆ పప్పులు పంట కింద తగులుతూ భలే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఉప్మా మట్టుకు. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా వేడివేడిగా అయినా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా పొడి ఉప్మా అనేది చేసి పెట్టండి, మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. నిజంగా అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుందండి పొడి ఉప్మా మట్టుకు. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.